హలో అండి, గుడ్ మార్నింగ్. ఈరోజు మా పాలకూర ఇది సెప్టెంబర్లో వేసానండి. ఇవి కొంచెం వర్షాకాలం వేసాను, చక్క బాగా వచ్చాయి చూడండి. దీనికి ఏ నెలలోనైనా వస్తుందండి, ఇది బాగానే వస్తుంది. సీడ్స్ వేసినప్పుడు చిన్న వీడియో పెట్టాను, అది షార్ట్ పెట్టాను. ఈరోజు హార్వెస్టింగ్ చేస్తున్నామండి. ప్లేట్ పెట్టు కుయిరా. ఇవాళ హార్వెస్టింగ్ చేస్తున్నాం. ఇది ఒకసారి వేస్తే చక్కగా ఒకసారి సంవత్సరం వరకు వస్తూనే ఉంటుందండి. ఇవి వస్తూనే ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి చాలా మంచిది కదా, ఈజీ గ్రోయింగ్ అండి. ఇవి చూడండి ఎలా వచ్చిందో. కొయ్యమ్మ ఆకుకూరలు కొంచెం ప్లేస్ ఉన్న ప్లాస్టిక్ డబ్బాలో కానీ చిన్న చిన్న క్యారీ బ్యాగులు అయినా సరే చక్కగా వస్తాయండి. ఇవి చూడండి అంత బాగా వచ్చాయి. దీనికి నేను కంపోస్ట్ మనం ఇంట్లో తయారు చేసుకునే కంపోస్ట్ వేస్తానండి. అప్పుడప్పుడేమో వాటర్ రోజు వేస్తాం డైలీ. ఇంక వేరే ఏమి వేయనండి దీనికి. మామూలుగా ఇంట్లో వచ్చిన కంపోస్ట్ తయారు చేసుకుని కంపోస్ట్ వేస్తాను. బాగా వస్తుంది చక్క. నల్లరేగడం బట్టి మాది చూడండి ఇలాగా అవన్నీ. తోటకూర వేసాను, గోంగూర కూడా వేసానండి. పెట్టాను, వీడియోస్ అయిపోయినాయి, అవన్నీ అయిపోయినాయి, తీసాం. మళ్ళీ విత్తనాలు వేస్తాము. మళ్ళీ ఇదంతా నేల అంతా చక్క నీట్ చేసి చక్క సరి చేసుకుంటున్నానండి. ఇవన్నీ మళ్ళీ వేస్తా. ఈ నెల వేసినా వస్తాయి. తీయమ్మ కోసేసి చక్క 2 రోజులకు ఒకసారి ఇలా కోసుకోవచ్చు. చాలా వస్తుంది. 2-3 ఉంటే సరిపోతుందండి. 5 సరిపోతుంది ఈ ఆకుకూరలు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.